సోఫీ టర్నర్ యాక్ట్ చేసిన 'స్టీల్' వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్‌గానే ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్‌కొచ్చింది. టోటల్‌గా 6 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 40-50 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ లేదు భయ్యా. ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజెస్ ఉంటాయి. సబ్‌టైటిల్స్‌తో కూడా చూడొచ్చు. స్టోరీ ప్లాట్ విషయానికొచ్చేస్తే లండన్‌లో ఒక పెద్ద పెన్షన్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫార్మ్ అయితే ఉంటుంది. అక్కడ మెయిన్ లీడ్ అయిన జారా అదే సోఫీ టర్నర్ గారు అండ్ లూక్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ అయితే ఉంటారు. వాళ్ళు రెగ్యులర్ ఆఫీస్ ఎంప్లాయీస్ లాగా వర్క్ చేస్తుంటారు. సడన్‌లీ ఒకరోజు వాళ్ళ ఆఫీస్‌లోకి ఒక గ్యాంగ్ ఆఫ్ ఆర్మర్డ్ థీవ్స్ అయితే ఎంటర్ అయ్యి మొత్తం బిల్డింగ్‌ని హైజాక్ చేస్తారు. అక్కడ ఉన్న బిలియన్స్ ఆఫ్ పౌండ్స్ వర్త్ పెన్షన్ ఫండ్స్‌ని అయితే కాజేస్తారన్నమాట. దాని తర్వాత ఏం జరిగిందన్నదే మీరు ఈ సీరీస్‌లో చూడడం జరుగుద్ది. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే ఛానల్‌లో ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ సీరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే టైం పాస్ వాచ్ భయ్యా. యాక్చువల్లీ స్టార్టింగ్ చాలా బాగా అనిపించింది. వెళ్ళే కొద్ది ప్రెడిక్టబుల్ అయిపోవడం వల్ల టైం పాస్ వాచ్ కింద అనిపించింది. బట్ చూడొచ్చు, ట్రై చేయండి. మీరు కనుక హైస్ట్ బ్యాక్ డ్రాప్‌లో ఏమన్నా థ్రిల్లర్ చూద్దాం అనుకుంటే. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఆబ్వియస్లీ సోఫీ టర్నర్ పర్ఫార్మెన్స్ అయితే హైలైట్ ఉంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లో సాన్సా స్టార్క్‌గా చూసాం. ఇందులో కంప్లీట్లీ డిఫరెంట్‌గా ఒక కన్‌ఫ్యూజ్డ్ అట్ బోల్డ్ క్రిమినల్‌గా సూపర్‌గా యాక్ట్ చేసిందని చెప్పాలి. మొత్తం క్యారీ చేస్తది భయ్యా షో అంతటిని కూడా తనైతే. ఇంకా ఇంట్రెస్టింగ్ హుక్ అయితే ఉంటుంది. స్టార్టింగ్ ఎపిసోడ్స్‌లో సెటప్ చాలా బాగుంటుంది. నార్మల్ ఎంప్లాయీస్ క్రిమినల్స్ లాగా మారడం అనే పాయింట్ థ్రిల్ ఇస్తుంది. నేనే స్పాయిలర్లు ఇచ్చట్లే. ట్రైలర్‌లోనే అదే ఉంటుంది. స్టోరీలో కూడా అదే ఉంటుందన్నమాట. వాళ్ళు ప్రెజెంట్ చేసేయడం చాలా ప్రాబ్లమ్ అయింది యాక్చువల్లీ చెప్పాలంటే. ఇంకా ప్రెడిక్టబుల్ అయిపోయింది షో అనేది. దాని గురించి నెగటివ్స్‌లో మాట్లాడదాం. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్, లండన్ విజువల్స్, ఆ హైస్ట్ సెటప్ చాలా రిచ్‌గా ఉంటుంది. స్టైలిష్‌గా చూపించారు. అండ్ బీజీఎం అండ్ టెన్షన్ కూడా సూపర్‌గా వర్కౌట్ అయింది. ఫస్ట్ 2 ఎపిసోడ్స్‌లో క్రియేట్ చేసిన సస్పెన్స్ అయితే చాలా బాగుందని చెప్తా. సెటప్ కూడా అదిరిపోయింది. నెగటివ్స్ విషయానికి వచ్చేస్తే అన్‌ఈవెన్ పేసింగ్ భయ్యా. ఫస్ట్‌లో ఉన్న స్పీడ్ అయితే మిడిల్ ఎపిసోడ్స్‌లో వచ్చేసరికి మొత్తం డ్రాప్ అయిపోతుంది. స్క్రీన్ ప్లే అలా స్లో చేసేస్తారన్నమాట. డ్రాగ్ అయిపోతుంది మొత్తం అంతా కూడా. అండ్ వీక్ సప్‌ప్లాట్స్ ఉంటాయి. మెయిన్ హైస్ట్ తప్ప సైడ్ క్యారెక్టర్స్ అండ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఇవన్నీ కూడా కొంచెం వీక్‌గా అనిపిస్తూ ఉంటాయి. అండ్ బోరింగ్‌గా వెళ్తూ ఉంటాయి అన్నమాట జరిగే కొంత కూడా. అండ్ ప్రెడిక్టబుల్ ట్విస్టులు భయ్యా. కొన్ని ట్విస్టులు మనం ఈజీగా గెస్ చేయొచ్చు. పెద్ద వావ్ ఫ్యాక్టర్ అయితే ఉండదన్నమాట. అదైతే మిస్ అయిపోయింది. మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే మీరు ట్రైలర్ చూసినా, స్టోరీ ప్లాట్ చూసినా అక్కడ స్పాయిలర్ ఉంటుందన్నమాట. వాళ్ళు చూపించేస్తారు ట్రైలర్‌లో అండ్ స్టోరీ ప్లాట్‌లో ఆఫీస్ ఎంప్లాయీస్ కొంచెం క్రిమినల్స్‌లా మారుతారని చెప్పేసి. సో అదే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. అది చెప్పకుండా ఇంకా మంచిగా స్క్రీన్ ప్లే రాసుకొని మంచి ట్విస్ట్‌లో వర్కౌట్ చేసి ఉంటే ఇంకా సూపర్‌గా వర్కౌట్ అవుదును. బట్ ప్రస్తుతానికి అయితే బాగుంది. మంచిగా టైం పాస్ వాచ్ అయింది నాకైతే. ట్రై చేయండి మీరు గనక చూద్దాం అనుకుంటే. ఫ్యామిలీతో అయితే చూడొద్దు. అడల్ట్ కంటెంట్ అయితే ఉంది. కానీ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాన్ని లవ్ యూ ఆల్. బై.